హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజుదండి. ఈ వ్లాగ్ నాకు మా అమ్మాయికి బాగాలేదు కాబట్టి నేను ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి వీడియోస్ని లైక్ చేయండి. మా అమ్మాయికి నవంబర్ 14th ఫీవర్ వచ్చిందండి ఈవినింగ్. ఇంకా నైట్ అంతా కాళ్ళ నొప్పులు అంటుందన్నమాట. ఇంకా నైట్ అంతా మా వారు చూసుకున్నారు. ఇంకా మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ నాకు చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళంతా నొక్కుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ 7:30 అబోవ్ అయింది. ఇంకప్పుడు అమ్మాయి ఓకే అంటే ఇంక నేను మా చిన్నమ్మాయి అమ్మాయిని ఇంట్లోనే పేదలు పెట్టేసి ఇడ్లీ తీసుకొని వచ్చేస్తే అమ్మాయికి తినిపించున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ఇడ్లీ తీసుకొని వస్తానే అమ్మాయికి లేపి తినిపించేసి ఇంకా అమ్మాయి తింటానే ఒక 5 నిమిషాలు ఆగి ట్యాబ్లెట్లు అయితే వేసామండి. వేసేసిన తర్వాత అమ్మాయిని బాగా పనుకోబెట్టేసి ఇంకా 2 ఇడ్లీ ఉంటే మా చిన్నమ్మాయిని అయితే తినమన్నాను అనమాట. ఇంకా చిన్నమ్మాయి తింటూ మొబైల్ చూస్తా తింటా ఉంది. ఇంకా వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేశాను కదా అండి. ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే వెళ్ళి ఇంకా ఇల్లు మొత్తం చిమ్మేసుకున్నాను. చిమ్మేసి మాపేసేసాను అనమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా త్వరగా వెళ్ళేసి అంతా గబగబా పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇంకా పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా పూజ గదిలోకి వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను. మా చిన్నమ్మాయి కూడా స్నానం చేసింది. అంటే టెంపుల్కి వెళ్దాము అని చెప్పింది. కానీ మా పెద్దమ్మాయిని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాలనిపించలేదు నాకు. ఇంకా అందుకనే నేనైతే ఏ గుడికి వెళ్ళలేదండి. ఇంకా మా చిన్నమ్మాయి ఆడుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే పనుకొని ఉంది. ఇంకా ఫీవర్ కదా, ఇంకా నేను కూడా అమ్మాయిని అంటే పూజ దగ్గరికి పిలవడం ఇట్లా ఏం చేయలేదన్నమాట. ఇంకా పనుకోనిలే అని చెప్పేసి నేనే పూజ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తుందా అని ఒకసారి అయితే వచ్చానండి. అంటే గమనిస్తూ ఉండాలి కదా పిల్లలు, అందులోనూ హెల్త్ బాగాలేదు కదా, గమనిద్దామని ఏం చేస్తుందా అని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ చూస్తుంది. మార్నింగ్ ఏమో పర్లేదు, ఒక 10కి అట్లా బాగానే ఉంటుంది. 10 నుంచి 5, 6 ఈవినింగ్ 5, 6 వరకు మాత్రం బాగానే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఫీవర్ అయితే వస్తుందన్నమాట. అంత యాక్టివ్గా లేకపోయినా పర్లేదు, యాక్టివ్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫీవర్ అనేది వస్తూ ఉందన్నమాట. ఇంకా చెప్పాను మొబైల్ చూసి మళ్ళీ హెడేక్ అంటే మాత్రం నన్ను మీరు అనొద్దు, అట్లాగా అయితే మొబైల్ చూసే హెడేక్ వస్తుంది, మీరు అలా చేయొద్దు అని చెప్పేసి ఇంకా నేనైతే వన్ రూమ్లోకి అయితే వచ్చాను. బియ్యం ఆల్రెడీ నానబెట్టే పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు కర్రీ ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. పప్పు చేద్దామంటే మేబీ నాకు తెలిసి పప్పు ఆ 2 రోజుల ముందటే నేను చేశాను. ఇంకా తింటారో తినరో అని అయితే నాకు ఒక డౌట్ ఉన్నింది. ఇంకా మట్టికాయలు కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా మట్టికాయలు అయితే పొయ్యి మీద వేసేసాను. అండ్ అలాగే ఇంకా సరేలే కొంచెం పప్పు చేద్దాము మేమిద్దరమే కదా అని చెప్పేసి కొంచెం పప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇక్కడ మా చిన్నమ్మాయి ఏమో ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ ఉంటే ఐస్ గడ్డ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇంకా చిన్న ప్లేట్ అయితే ఇచ్చేసాను. ఇంక ఇలాగా పప్పు అయితే నానబెట్టేసి అమ్మాయిని పంపించేసాను కదా అండి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ పప్పులోకి కావాల్సినవన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాకు అప్పటికే మట్టికాయలు అయితే ఉడికిపోయాయి. ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఇంకా పప్పుకి పసుపు, ఉప్పు, కారం, చింతపండు ఇంకా దాంట్లో కావలసిన సామాన్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆ రోజైతే ఆకుకూర కోసం చాలా షాప్స్ ఎత్తుకానండి, కానీ ఎక్కడా దొరకలేదు. ఒక చోట అయితే బాగుంది కానీ కొంచెం ఆకులన్నీ హోల్స్ పడినాయి అనమాట. ఇంకా అందుకని తీసుకోవాలా వద్దా అని ఆలోచించి తర్వాత మొత్తానికైతే ఇంకా పాలకూర మెంతికూర తీసుకొని అయితే వచ్చానమాట. ఇంకా మెంతికూర తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఇలాగ ఒలుసుకొని ఇంకా మొత్తం కటింగ్ చేసుకునేటప్పటికి నాకు అప్పటికి కూడా చాలా టైం అయిపోయింది అనమాట. షాప్స్ అన్నీ తిరిగాను కదా, ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయి ఇంకా ఇలాగ మెంతికూర తీసుకొని అయితే వచ్చాను. మెంతికూర కూడా పెట్టేశాను అనమాట. నాకు అన్నం అయితే అయిపోయింది ఒక పక్క. ఇంకా మెంతికూర వేసి పప్పు అయితే పెట్టేశాను. ఇంకా తాలింపు కూడా పోపు వేయాలి అంతే. ఇంకా మా వారు వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, రెడీ అవ్వు త్వరగా అన్నీ చేసేయి అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా దాని తర్వాత పోపు వేద్దాంలే అని చెప్పేసి అయితే అంతే. అంటే ఆలోపు పప్పు కూడా మనకు విజిల్ వచ్చేసి ఉడుకుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను మధ్య మధ్యలో ఈ సింక్లో అంట్లు అండ్ ఆ గ్యాస్ అంతా క్లీన్ అంటే కొంచెం ఎర్రగడ్డలు, టమాటాలు ఇవన్నీ ఒలుసుకొని ఉంటాం కదా కట్ చేసి, అదంతా చీకు లేకుండా మొత్తం కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా పొయ్యి మీద అంతలోపు పప్పు విజిల్ వస్తుంది, ఇక్కడ పనులు అయిపోతాయి మనకి. అందుకని చెప్పేసి ఇలాగ చేస్తూ ఉన్నాను అనమాట. మధ్య మధ్యలో పనులు చేసుకుంటూ చూసుకుంటున్నాను. అన్నం అయిపోయింది కదా, మనకి 2 అనమాట, ఎక్కువ పని కూడా ఏం లేదు. ఇంకా దాని తర్వాత
కొంచెం తాలింపు పొడి అయిపోయింది. ఆ పొడి ఒక్కటి వేపుకోవాలన్నమాట, అంతే. ఆ పొడి కూడా మాకు మా వారికే అండి, పిల్లలకైతే పెట్టను, అది కారం ఉంటుంది కొంచెం, అందుకని చెప్పేసి అదేం పెట్టను. పిల్లలకైతే వేరేగా ఉంటుంది తాలింపు పొడి, ఆ పొడి మాత్రమే వేస్తాను. ఇది మా కోసం అండి, మటికాయ పిల్లలు తినరు, అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఊరికే వేస్ట్ అయిపోతున్నాయని అయితే చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి వేపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి, తెల్లగడ్డ ఉప్పు వేసి. ఆ పొడి అయితే మనకి తాలింపుల్లో వేసుకుంటే మనకి కర్రీ లేకపోయినా చాలా బాగుంటుంది అనమాట అన్నంలోకి తినటానికి. ఇంకా ఇక్కడైతే తాలింపుకి అయితే వేపేసుకున్నాను. వేపేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాను, చల్లారుతాయి. ఇంక ఇలాగ చల్లారిన తర్వాత మనకు అన్నం అయిపోయింది అండ్ పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా పోపు వేసేసుకొని మనం ఇది మిక్సీ పట్టేసుకొని ఇంకా మటికాయలు కూడా పోపు వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పని అయితే అయిపోతుంది అనమాట, లంచ్ పని. ఇంకా అక్కడికి పొడి అయితే పట్టేసుకున్నాను అనమాట, మిక్సీలో పట్టేసుకొని డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను నేను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఇంకా కొంచెం ఉన్నిచ్చానమాట మిక్సీలో, ఇంకెలాగ ఇప్పుడు కావాలి కదా అని చెప్పేసి కొంచెం అయితే ఉన్నిచ్చేసాను మటికాయ తాలింపులోకి. ఇంకా ఒక పక్క అయితే నాకు పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి. ఇంక ఈ తాలింపు అయిపోతానే పప్పు అయితే వేపేయాలన్నమాట. ఈ తాలింపు వేసేసిన తర్వాత ఇంకా పప్పుకైతే వేపేసి ఇంకా అన్నీ కట్ చేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను. ఆ పోపు కూడా వేసేస్తే మనకైతే అయిపోతుంది పని. ఇంకా విజిల్ అంతా పోయిన తర్వాత ఇంకా పప్పు వేపేసుకొని ఆ పప్పు కూడా పోపు అయితే వేసేసాను అనమాట. మేము ముగ్గురమే అండి, ఆడికి అది పప్పు కూడా మాకు ఎక్కువ అయిపోయిందనమాట. ఆకుకూర కూడా వేసాను కాబట్టి. అండ్ ఆకుకూర మా పిల్లలు తింటారో తినరో అనుకున్నాను, పర్లేదు తిన్నారనమాట. పెద్దమ్మాయి కొంచెమే తినింది, నోరంతా చేదుగా ఉందనేసి కొంచెం తినింది. ఇంకా చిన్నమ్మాయి అయితే బాగా తింటుందిలేండి, పప్పు చికెను రసము ఇలాంటి మజ్జిగ ఇలాంటివి ఉంటే మటుకు బాగా తింటుందండి. లేకపోతే మళ్ళీ ఇంకేమన్నా పెట్టామంటే మటుకు కొంచెం తినేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడితో అయితే నాకు అన్ని పనులు అయిపోయాయండి లంచ్కి సంబంధించినవి. ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేసేసి ఇంకా మా అమ్మాయిని అయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను, మధ్య మధ్యలోనే పనులు చేసుకుంటూ అంట్లు కూడా తోమేసుకున్నాను కాబట్టి నాకు అంట్లు కూడా లేవు. ఇంకా పిల్లలు తిన్న తర్వాత మేము తిన్న తర్వాత మళ్ళీ చాలా మొత్తం నిండిపోతుందిలేండి సింకు, అది వేరే సంగతి. చాలా అంట్లు పడతాయి, మేము ఉన్నది నలుగురమే అయినా. ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. ఇలా రెడీ అయిన తర్వాత మా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, హాస్పిటల్కి కాదు డీమార్ట్కు అన్నారనమాట. మా చిన్నమ్మ ఇక్కడ అలిగి కూర్చునింది కదా, వన్స్ వాళ్ళ నాన్న అమ్మాయి బాగుంది కదా ఈవినింగ్ తీసుకెళ్దాంలే, డీమార్ట్కి వెళ్దాం పదా నాకు కొంచెం పని ఉంది అని చెప్పారు. ఆ మాట డీమార్ట్ అనే మాట అయినాగానే అలిగిన అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా వచ్చిందో. డీమార్ట్కి వెళ్తే ఐస్ క్రీమ్ దొరుకుతుంది కదా, అందుకు వచ్చిందనమాట. ఇంకా డీమార్ట్లో అయితే మా పిల్లలు కానీ మా వారు కానీ షూస్ అయితే తీసుకున్నారు, ముగ్గురు షూస్ తీసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ చెప్పులు కూడా తెగిపోయాయన్నమాట. మా పెద్దమ్మాయి చెప్పులు కూడా తెగిపోయి నా చెప్పులు వేసుకుంటుంది కొన్నిసార్లు. ఇంకా అందుకని చెప్పేసి సరే వెళ్దామని డీమార్ట్కి వెళ్ళేసి అప్పటి నుంచో షూస్ కావాలని వెతుకుతూ ఉన్నారు వాళ్ళు, కానీ ఎప్పుడు దొరకలేదన్నమాట. ఈసారి దొరికాయి, ఇద్దరికి దొరికాయి. ఇంకా అందుకని చెప్పేసి తీసుకున్నారనమాట. ఇంకా సరే తీసుకోండి అని చెప్పేసి నేను కూడా తీపిచ్చేసాను వాళ్ళకి. ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇన్ని తీపిచ్చాం కదా మళ్ళీ మీరు నాకేం తీపిలేదంటారు ఇద్దరు, అందుకని చెప్పేసి ఈ వీడియో కూడా నేను క్లిప్ యాడ్ చేశాను. అందుకని చెప్పేసి ఇంకా ఇలాగ షూ అయితే వేసుకున్నప్పుడు బాగుంది కదా మా పెద్దమ్మాయి. ఇంకా చూడండి ఈవినింగ్ ఏలోపు ఇలా అయిపోయిందనమాట, ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి డాక్టర్కి కాల్ చేస్తే ఒక 15 minutes ఆగైతే రమ్మన్నారనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఇంటికి వచ్చాను. ఇంకా టీ పెట్టుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచే ఉంది. ఇంకా ఈ అమ్మాయికి వచ్చేసి మనము టిఫిన్ ఏదైనా అమ్మాయి ఇడ్లీ తింటానంటే ఇడ్లీ అలాగ తెచ్చిస్తానమాట, అమ్మాయి ఏది తింటానంటే అది తెచ్చిస్తాను. ఇంకా నేనైతే అమ్మాయిని హాస్పిటల్ నుంచి తీసుకొని వస్తాను. డాక్టరు ఏం కాదు, ఒకరోజే కదా ఫీవర్ వచ్చింది, ఏం కాదు ఒక 2 days వాడండి, తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పారనమాట. ఇంకా నేనైతే ఇంటికి వస్తాను, టీ పెట్టేసుకుంటున్నాను, కొద్దిగా టీ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ పూజ అయితే ఈవినింగ్ కదా అండి, ఇంకా మళ్ళీ కొంచెం దీపం పెట్టుకోవాలన్నమాట ఇంట్లో. ఇంకా టీ తాగేసి దీపం పెట్టేసుకుంటాము. నేను మా చిన్నమ్మాయి ఇద్దరం కలిసి పెట్టేస్తున్నాం అనమాట. ఆ రోజు సమయానికి వచ్చింది, ఎక్కడ ఆడుకోవడానికైతే వెళ్ళింది. మళ్ళీ ఇంకా నేను అప్పుడే వచ్చిందనమాట. ఇంకా ఉండు ఇలాగ దీపం పెట్టుకుందామంటే నేను చేస్తాను అని చెప్తుంది అనమాట. ఇంకా సరే చెయ్యి అని చెప్పేసి నేను కూడా ఆ ఊరికే దీపం వెలిగించేసాను. కడ్డీలు అవన్నీ ఆమె వెలిగించుకొని ఇలాగ పెడుతూ ఉంది. అలా కాదు ఇలా పెట్టాలంటే అప్పుడు పెడతా ఉందన్నమాట.
ఇంకా ఇలాగ సింపుల్గా చేసుకున్నాం అనమాట నేను మా అమ్మాయి కలిసి పూజ. ఇంకా బయట దీపాలు పెట్టాలి కదా, మా దగ్గర ఒక్కటే ఉందన్నమాట కొత్త ప్రమిద. ఇంకా పాత ప్రమిదలు ఉన్నాయి, ఇంకా అవి ఎందుకులే కొత్తవి కొనుక్కొచ్చుకుందాం ఇంకా 2 అనుకుంటే కుదరలేదనమాట. ఇంక ఈ కొత్తది ఒకటి ఉంటే ఇలాగ ముగ్గు మధ్యలో ఇలాగ పెట్టేసుకున్నాం అనమాట నేను మా అమ్మాయి కలిసేసి. ఇంకా ఇంతేనండి మా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. బాయ్.